వెల్కమ్ బ్యాక్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, యూనివర్సిటీలో రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి కారణాలు ఏంటి? యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు ఉన్నత స్థాయి చదువు కోసం యూనివర్సిటీకి కింది వర్గాల నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది యూనివర్సిటీలో స్కాలర్లుగా చాలా ప్రతిభ ఉంది. జేఆర్ఎఫ్, ఆర్జేఎన్ఎఫ్, సిఎస్ఐఆర్ లాంటి ఫెలోషిప్లు వచ్చి అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది యూనివర్సిటీలో వస్తూ ఉన్నారు. వాస్తవానికి యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది అసలు తెలంగాణ విద్యార్థులు పోయి, సార్ మీరు మాకు గైడ్గా ఉండాలి, నాకు ఈ ఫెలోషిప్ వచ్చింది అని చెప్తే కొంతమంది తట్టుకోలేని పరిస్థితి కూడా ఉన్నది. యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల యొక్క వేధింపుల వల్లనే చాలామంది చనిపోయారు. దాంట్లో చాలామంది ప్రొఫెసర్లు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రొఫెసర్లు గతంలో రికార్డులో కూడా ఉన్నాయి. 9 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తే వాటికి ఇప్పటికీ ఒక్క ఆత్మహత్యకు కూడా విచారణ జరిపినటువంటి కమిటీ బయట యొక్క ప్రూఫ్ని బయట పెట్టలేకపోయారు. ఇయాల్టిగా విచారణ చేసినటువంటి ఆ యొక్క విషయాల్ని బయటకు పెట్టమంటే యూనివర్సిటీ భయపడతా ఉంది. ఎందుకు ఒక విద్యార్థి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన విద్యార్థి ఎందువల్ల చనిపోయిందని ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క ఫలితాలను ఆ యూనివర్సిటీ యాజమాన్యం బయటకు పెట్టకుండా వైస్ ఛాన్సలర్ కానీ, ప్రోవిసీ కానీ, రిజిస్ట్రార్లు కానీ అప్పుడు ఉన్నటువంటి ఎవరు బయట పెట్టడం లేదు. మేము అంటా ఉన్నాం, యూనివర్సిటీలో ముఖ్యంగా 3 విషయాలు బాగా వివక్షితం. ఒకటి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థుల పైన కావాలని కక్ష సాధింప చర్యలు జరగడం. రెండోది, కింది వర్గాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కింది వర్గాల నుంచి పిల్లలు చదువుకోనికి వస్తుంటే వాళ్ళు చదువుకోవడం కూడా కొంతమంది తట్టుకోలేక చేయడం. మూడోది ఏంటంటే, ఈ యూనివర్సిటీలో విద్యార్థులు తెలంగాణ వాళ్ళంటే వీళ్ళకు చదువు రాదు అన్నట్టు ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి గతంలో ఎట్లయితే చూసిర్రో, వీళ్ళకు రాజకీయాలు రావు, చదువులు రావు, వీళ్ళకి సంస్కారం లేదు, సంస్కృతి లేదు, భాష లేదని ఏ విధంగా వివక్షత చూపెట్టారో ఈఆర్టీకి సెంట్రల్ యూనివర్సిటీలో అదే వివక్షత ఉన్నది. ఇప్పటికీ మేమందరం యూనివర్సిటీలో తెలంగాణ వచ్చినా మేము ఇవాళ మా యూనివర్సిటీ మా డిపార్ట్మెంట్లో పోయి తలెత్తుకుని మాట్లాడే పరిస్థితి లేదు. ఈఆర్టీకి వాళ్ళు సైన్, మాకు డాక్టరల్ కమిటీ అని ఉంటుందండి, 4 ప్రొఫెసర్లు సైన్ పెట్టాలి. ఆ డాక్టరల్ కమిటీకి మేము పట్టుకొని పోతే మేము రాసినది చాలామంది కావాలని ఇట్లా తీసి ఇట్లా పడేస్తారండి. ఏం సార్ మేము రాసిన ఎట్లా పడేస్తారు? ఎందుకంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి. ఆ విద్యార్థి బయట వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారండి. ఒక పిహెచ్డి స్థాయికి ఒక విద్యార్థి, గతంలో బాలరాజు అనే విద్యార్థి ఇక్కడే పరిగి మన రంగారెడ్డి జిల్లా విద్యార్థి, అతను తెలుగు డిపార్ట్మెంట్, అతను వచ్చి నీకు గొల్లోనివి నీకు చదువు ఎందుకు అని చెప్పి ఒక ప్రొఫెసర్ అంటే పోయి ఉరేసుకొని చనిపోయాడు. అలానే మొన్న ఒక విద్యార్థి మాదారి వెంకటేష్ అనే విద్యార్థి, ఆ విద్యార్థి కూడా సబ్మిషన్ చేస్తుంటే డాక్టరల్ కమిటీ ఆయన గైడ్ ఇవ్వట్లేదండి. 3 years అయింది గైడ్ ఇవ్వట్లేదు. గైడ్ ఎందుకు ఇయ్యరు సార్ అంటే, మీకు ఇయ్యము, నేను తీసుకోను, ఇంకొకళ్ళ కడిగిపోతే నేను తీసుకోను. ఇట్లా మాదారి వెంకటేష్ అని. గతంలో రాజు అనే పిల్లవాడు సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేయమంటే కావాలని ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే హెచ్సియు విద్యార్థుల జరిగినటువంటి అన్యాయం, వాళ్ళ వేదన మామూలు కాదండి. ఇప్పటికీ ప్రొఫెసర్ల పైన, విద్యార్థుల పైన ఇంకా వివక్షత నడుస్తూ ఉన్నది. దాన్ని అణిచివేయడంలో యూనివర్సిటీ యజమాని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మెయిన్గా పదవుల్లో ఇవాళ లైబ్రరీయన్ ఎవరున్నారు, ఇవాళ ఇంజనీర్ ఎవరున్నారు. ఇంజనీర్కి సంబంధించినండి ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇంజనీర్ అంటే ఎట్లుంటాడండి, ఆయన ఇంజనీరింగ్ చదువు చదివి ఆ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సివిల్ సంబంధించి దానికి ఉండాల్సినటువంటి, కానీ ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఇంజనీరింగ్ పెట్టి మొత్తం ఇన్ఛార్జ్ అంటే ఆయన కట్టే బిల్డింగ్లన్నీ కూలిపోతూ ఉన్నాయి. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. కనీసం స్లాబ్ వేయడంలో కూడా సరైన బయట వాళ్ళకి ఇస్తారు. యూనివర్సిటీలో కాంట్రాక్టర్లు ఉన్నారు, యూనివర్సిటీలో ఇంజనీర్లు ఉన్నారు, కానీ బయట వాళ్ళకి ఇచ్చి ఇది చాలా కరప్షన్ చేయడానికి ఒక ప్రయత్నంగా ఇంజనీరింగ్ విభాగం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇంజనీరింగ్ సంబంధించి చీఫ్ ఇంజనీర్ ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన అనర్హుడు, కానీ అర్హుడుగా పెట్టారు. ఇది మేము దీనికి తీవ్రంగా ఖండిస్తాం. మేడం, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లుందంటే, ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇలా విద్యార్థులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారంటే దానికి కారణం ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా రాష్ట్ర స్థాయిలో రీజనల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. అదే హెచ్యూలో ఎందుకు కనిపిస్తారంటే విద్యార్థులకు మాట్లాడే స్వేచ్ఛ అక్కడ వైస్ ఛాన్సలర్ కనుక ఉన్న అధికారులు మాత్రం ఇవ్వకపోవడం అనేది చాలా మంది ఒక ఆత్మానున్నత భావన కాడ లోన్ అవుతున్నారు. ఒకవేళ చెప్పుకునే అవకాశం, మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు వారు ఎవరికైనా పోయి ఫిర్యాదు చేసుకోవడం, వాళ్ళ సమస్య ఇట్లా ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటే అక్కడున్న డీన్స్ కానీ, స్కూల్ ఆఫ్ డీన్స్ కానీ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు అధికారులతో మాట్లాడి ప్రొఫెసర్లకు విద్యార్థులకు మధ్య సమస్యలను ఒక అనుసంధానకర్తగా వివరించాలని అధికారులే ఇలా వీళ్ళు ఒక ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, చెప్పుకునే ఫ్రీడమ్ లేకపోవడం అనేది ఎంత జరిగిందని ఆత్మహత్యలకు అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఒక రెడ్ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. తిరుపతి గారు మీరు చెప్పండి, ఇప్పటివరకు వీసీలు కానీ, రిజిస్టర్ కానీ, పీవీసీలు కానీ నామినేటెడ్ పోస్టులో ఎంతమంది ఎన్నికయ్యారు తెలంగాణ వాళ్ళు? చెప్పని అవసరం లేదు. చరిత్ర చూస్తే ఏమవుతుందంటే ఒక్కరు ఊరు లేరు, మొత్తం ఆంధ్ర వాళ్ళు, టోటల్ ఆంధ్ర.
వీసీ పవర్ ఉందని చెప్పేసి మొత్తం ఆంధ్రాలో తీసుకొచ్చి కూర్చుని పెడితే మనము తెలంగాణలో ఇక నుంచి మనకు తెలంగాణ ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఇకపై ఊరుకునేది లేదని నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇక ఆంధ్రాలోకి ఓపిక ఉంటుంది, మా తెలంగాణలో చాలా ఓపిక. ఆ ఓపిక నశించిందంటే తరుముడే ఉంటుంది ఆంధ్రలోనే. మీరు కేంద్రానికి చిత్తశుద్ధి లేదు. మేము ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద వీసీని అపాయింట్ అధికారం వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు ఈ పెట్టిన ఉద్దేశం ఏంది, తెలంగాణ ప్రాంత వాసులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఒకసారి కాకపోతే ఇన్ని సంవత్సరాల 73, 74 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎఫిషియెంట్ ఉన్న ప్రొఫెసర్లు వాళ్ళకు దొరకాలండి. ఏ కేంద్ర ప్రభుత్వానికైనా కూడా ఇప్పటికైనా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళైనా వాళ్ళు అపాయింట్ చేయొచ్చు కదా. ఇవాళ ఇన్ని రోజులుగా రామస్వామి గారు వీసీ గారు వారు రిజైన్ ఇస్తే ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదండి? కాల్ తీసుకుందాం, దాని తర్వాత కంటిన్యూ చేయండి. మనతో మాట్లాడడానికి ఇంకో కలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, జై తెలంగాణ, ఎవరు మాట్లాడుతున్నారు? జై తెలంగాణ అండి, నా పేరు భాస్కర్, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. భాస్కర్ గారు చెప్పండి. మేడం నేను లైవ్ చూస్తున్నానండి ప్రస్తుతానికి. ఓకే. నాకు కూడా రీసెంట్ గా జేఆర్ఎఫ్ వచ్చిందండి, పిహెచ్డి తెలుగు కోసం నేను కూడా ట్రై చేస్తున్నాను. ఓకే. బ్రదర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అసలు అంటే ధైర్యపడాలా భయపడాలా అర్థం కావట్లేదు. హెచ్సిలో మన తెలంగాణలో ఉన్నందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలండి. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరే అండి. కాకుంటే ప్రస్తుతానికి ఇంకా వివక్ష కొనసాగుతుందంట. ఒకప్పుడు ప్రస్తుతానికి టాలెంట్ ఉన్నా కూడా అది వేరు మేడం. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ వివక్షలో అంటే గైడ్ ఇవ్వకపోవడము, లేదంటే ఇంకా వివక్ష చూపించడము, ప్రస్తుతానికి వెయిట్ చేయించడము, ఆ టాలెంట్ ఉన్నా కూడా ర్యాంక్స్ వచ్చినా కూడా మార్క్స్ వచ్చినా కూడా కాదు నీకు వెయిట్ చేయాలి అని చెప్పేసి ఆ వివక్ష ధోరణి ఇంకా కనిపిస్తుందంట. దీనికి ఇంకా ఎన్ని రోజులు మేడం? ఇంకా దీనికి ఇంకా ఏం లేదా? మనం ఇంకా బాధపడాల్సిందేనా మేడం? బ్రదర్ మీరు అదే పడాల్సిన అవసరం లేదు. మీరు యూనివర్సిటీకి రండి, మీకైనా సమస్య ఉంటే మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా మీ అధికారులతో మేము మాట్లాడతాం. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు. అర్థమైందా బ్రదర్? మీరు దానికి అసలే నిరుత్సాహపడాల్సిన అవసరం అసలే లేదు. ఓకే రైట్. భాస్కర్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. చెప్పండి. ఇప్పటి వరకు తెలంగాణకు వివక్షత కొత్త కాదు, ఈ యొక్క అణచివేత కొత్త కాదు, మనల్ని అవమానపరిచినటువంటి విషయం కూడా కొత్త కాదు. ఈ తెలంగాణకు ఎప్పుడో నుంచి తెలిసినటువంటి విషయమే. ఎక్కడైనా అణచివేత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మగౌరవంతో తెలంగాణ బిడ్డలు ఎప్పుడు పోరాటాన్ని ముందు భాగాన్ని పెట్టి పోరాడిర్రు. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి యూనివర్సిటీలో ఎంత వివక్షత ఉన్నా మేము అక్కడ తెలంగాణ బిడ్డలుగా ఆర్గనైజేషన్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాం. యూనివర్సిటీ ఎలక్షన్లలో కానీ యూనివర్సిటీ ప్రతి ఒక్క విషయంలో కానీ మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం, ధైర్యంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని తీసేస్తే మా విద్యార్థి గుంపులుగా బయలుదేరి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చినాక చాలామంది విద్యార్థులు కలుగుతూ ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నాం. ఇవాళ మనకంటూ ఒక ఛానల్స్ ఉన్నాయి, మనకంటూ ఒక పార్టీలు ఉన్నాయి, మనకంటూ ఒక ఆత్మగౌరవంగా బతకాల్సినటువంటి అవసరం ఇవాళ ఖచ్చితంగా మనము బతకగలుగుతున్నాం. అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ వివక్షత ఎప్పటికీ ఉంటుంది, దాన్ని ఎదుర్కొని పోరాడమే మనకు ఉన్నటువంటి బలం. ఎందుకంటే నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులందరూ చాలామంది కొంత భయపడము, కొంత చెప్పకపోవడము. చాలామంది విద్యార్థులు బయట వాళ్ళ క్షోభని బయటికి మాలాంటి విద్యార్థులు చెప్పుకోలేదు. చాలామంది చనిపోయిన విద్యార్థులు వాళ్ళకి చాలామంది మాతో కలిసినప్పుడు ఎన్నడూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు మేము పోయి ప్రొఫెసర్లను అడిగితే ప్రొఫెసర్ ఎప్పుడైతే ఆయన పైన ఏమన్నా హుకుం జారీ చేస్తాడేమో, లేదంటే ఏదన్నా అంటాడేమో ఎందుకు అని భయంతో చాలామంది అనకుండానే చనిపోయారు. చాలామంది విద్యార్థులు మాతో అన్నారు, అన్న మమ్మల్ని ఇట్లా అన్నారు, తెలంగాణోడివి నువ్వు పాట పాడుతూ ఎందుకు నీకు సీట్ ఇవ్వాలి అన్నారు, అన్న నువ్వు ఇట్లా అన్నారు, అన్న మమ్మల్ని ఇట్లా అన్నారు. మాకు చెప్పినప్పుడు చాలామంది ప్రొఫెసర్ మేము ప్రశ్నించినాం, నిలదీసినాం. ఏం మేడం మీరు ఇట్లా అంటారు, తెలంగాణ బిడ్డలు అయితే ఇట్లా చదువుకోవద్దా, ఇట్లా అంటారు. చాలామంది ప్రశ్నించాం, చాలామంది విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కరిస్తున్నాం. కాకపోతే ఒక విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి వివక్షతను ఇప్పుడు రూపం మార్చి డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, కానీ ఎక్కడ ఏం చేయాలనేది చేస్తూ ఉన్నారు, సీట్లు రాకుండా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దాన్ని కూడా ఎదుర్కొంటాం. దేనికి మేము భయపడేది లేదు, సవాల్గా తీసుకొని పోరాటం చేస్తాం తప్ప భయపడి రాకుండా ఉన్న భాస్కర్ మిత్రుడికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు రావాలి, అందరం కలవాలి, ఏకతాటి పైన పోవాలి, పోరాటం చేయాలి. మన యూనివర్సిటీ అది మనం సొంతం చేసుకోవాలి. భూమి మనది, యూనివర్సిటీ వచ్చింది మన కోసం, యాక్ట్ మన కోసం వచ్చింది. ఆ రోజు నుంచి 40 సంవత్సరాలు కాదు, ఇంకొక 10 సంవత్సరాలు పోరాడిన యూనివర్సిటీని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకొని తీరుతాం మేడం. ఓకే రైట్. హరినాథ్ గారు మీరు చెప్పండి. 6 పాయింట్ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది, అయినా కూడా తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగులకు ఎందుకు లాభం చేకూరలేదంటారు? అంటే ఇది పాలకుల వివక్షత అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీని పరిపాలించేటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ మా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక్కరు తెలంగాణ వాళ్ళు కూడా నియమించినట్టుగా లేదు, ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుగు డిపార్ట్మెంట్ నుండి ప్రొఫెసర్లు ఉన్నారు, వీసీగా చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక ధైర్యం లేకుండా పోయింది. ఎందుకంటే మా తెలంగాణ
ప్రాంతానికి చెందినటువంటి అక్కడ ఒక వర్గం ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అభయం ఉండేది. కానీ అట్లా వాళ్ళకు ఒక వెన్నుదాను లేకపోవడం ద్వారా వాళ్ళు కూడా ఈ ఆంధ్ర ఆధిపత్య ధోరణికి మోసపోయింటారు అన్నట్టు అక్కడ. సో దాని ద్వారానే ఈరోజు మా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నియమ నిబంధన ఏదైతున్నదో, ఇప్పుడు 6 సూత్రాల పథకం ఏం చెప్తుంది మనకి, యాక్చువల్గా మా యూనివర్సిటీ స్థాపించిందే 6 పాయింట్ ఫార్ములాలో మా విద్యార్థులకు 80:20 రేషియో మీద మా విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు అనేక మీరు సెంట్రల్ యూనివర్సిటీలు తీసుకోండి, ఇప్పుడు రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ మన రాజస్థాన్ మన కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ కానీ లేకపోతే మన పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఇక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులకు 60% రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ మిగతా 40% మీరు దేశం వ్యాప్తంగా విద్యార్థులు వస్తారు. కానీ ఇక్కడ మా సెంట్రల్ యూనివర్సిటీ అట్లా కాదు. ఇప్పుడు మొత్తం మీద 100%గా దేశం మీద మొత్తం మీద ఉన్నటువంటి 29 రాష్ట్రాలు పోటీ పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక్కడ అదొక వివక్షతే. అంటే ఉన్నటువంటి ఆ రూల్ను వాళ్ళు తొక్కివేయడం ద్వారా, దాన్ని అణిచివేయడం ద్వారా, అది కనుమరుగడం ద్వారా దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురాకుండా పోయినారు. సో అట్లా ఈరోజు మా తెలంగాణ ప్రాంత విద్యార్థులు అటు విద్యావకాశాల్లో కానివ్వండి, అటు మా అర్హత ఉన్నటువంటి మా నిరుద్యోగులు మన ఉద్యోగ అవకాశాలలో తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉన్నది. అంటే మేము ఇప్పటికైనా మేము చెప్తున్నది ఏంటంటే, మా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో ఇకనైనా ఆ రూల్ ఏదైతే ఉన్నదో ఆ యాక్ట్ను మళ్ళీ మీరు తెర మీద చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మా తెలంగాణ ప్రాంత ఎంపీలు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు తలుచుకుంటేనే తప్ప ఆ ఒక కనుమరైనటువంటి యాక్ట్ను మళ్ళీ మనం తెర మీదకి తెచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం యూనివర్సిటీ అధికారులకు, ఒకవేళ కనుక మీరు మళ్ళీ మాకు రావాల్సినటువంటి మాకు దక్కాల్సినటువంటి ఫలాలు మీరు దక్కకుండా చేస్తే మాత్రం తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేసినారో సెంట్రల్ యూనివర్సిటీలో మా హక్కుల కోసం మరొకసారి పోరాటం చేయక తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే రైట్. తిరుపతి గారు చివరిగా చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? నేను కేసీఆర్ గారు తెలియజేయాల్సిన ఏమనగా ఈ చర్చ సందర్భంగా కొద్దిగా దృష్టి పెడితే ఆటోమేటిక్గా ఇంత పెద్ద తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ మనం సాధించుకున్నాము. ఆఫ్టర్ ఆల్ చిన్న యూనివర్సిటీ, అది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, జాతీయ యూనివర్సిటీ అయినా కూడా కేసీఆర్ ఒక్కసారి దృష్టి పెడితే ఆంధ్రలో అంతా పారిపోతారని నాకు నమ్మకం. పారిపోతే తర్వాత మేము అంతా కలిసి ఖచ్చితంగా వెళ్ళగొట్టడం జరుగుతుంది. అది 100% గ్యారంటీ, వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఓకే రైట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, తక్షణమే ప్రభుత్వం ఏమి అమలు చేయాలంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం నేను దృష్టి పెట్టాలండి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాని మీద అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీసీ రిజైన్ చేసిన కాబట్టి దాన్ని వెంటనే దాన్ని రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇన్ఎఫిషియెంట్ వైస్ ఛాన్సలర్ దృష్టి పెట్టాలంటే మొదటగా తెలంగాణ ప్రభుత్వం వారిపైన ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. మా పార్లమెంట్ సభ్యులు దాని మీద పనిచేస్తా ఉన్నారు. ఆల్రెడీ దాని మీద ఈ కొత్తగా వచ్చిన పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ దాని మీద వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా అధికారంలో ఇలా వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఇలా స్మృతి ఇరానీ గారు ఇలా కేంద్ర మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లయినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ నుంచి మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు రామస్వామి గారు ఇన్ఎఫిషియెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తాలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ ఉన్నది. దానికి ఫుల్ టైం చైర్మన్ అతని టర్మ్ అయిపోయినాక కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే హైదరాబాద్ సెంటర్ ఇక్కడ పక్కన నియరెస్ట్ బై ఎవరుకుంటే వాళ్ళకు ఇన్ఛార్జ్ చేయడం అనేది ఆనవాతి. ఆ ఇన్ఛార్జి పదవి వెనకిస్తే ఇంతవరకు ఆ ఇన్స్టిట్యూట్ పైన తను దృష్టి పెట్టలేదు. ఇట్లా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ అవినీతి ఇక్కడ పాల్పడ్డాడు. అదేవిధంగా అక్కడ ఎన్సీఆర్ఐ పైన ఎలాంటి దృష్టి పెట్టడం వల్ల ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇవాళ మూతపడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎన్సీఆర్ఐకి పర్మనెంట్ చైర్మన్ అపాయింట్ చేయలేదు. హైకోర్టులో దాని మీద హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళు అటెండ్ కాలే. అంటే ఇన్ఎఫిషియెంట్ అధికారులు చైర్మన్ ఉండడం వలన వైస్ ఛాన్సలర్ ఉండడం వల్లనే ఇవాళ ఈ విద్యారంగంలో చాలా వివక్షకు గురవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మన రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళు దృష్టి పెట్టి సీరియస్గా వాళ్ళ ప్రభుత్వం ఇలా అధికారం ఉన్నది కాబట్టి దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. ఓకే రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి. మేము ముఖ్యంగా 3 డిమాండ్లు కోరుతున్నామండి. ఒకటి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు 60% ఉద్యోగాలలో అక్కడ ఉన్నటువంటి విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలనేది. రెండో విషయం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కోర్టు కమిటీ ఉంటుందండి, దానికి ఎంపీలను నియమిస్తారు. ఇప్పటికీ ఆ కోర్టు కమిటీ నియమించట్లేదు. కావాలని యూనివర్సిటీ యాజమాన్యమే అది చేస్తూ ఉన్నది. ఆ కోర్టు కమిటీని నియమించాలి. దాంట్లో ఎంపీలు ఉంటారు. ఎంపీలు ఉంటే మా బాధలు మా వేదనలు వాళ్ళకి చెప్పుకొని పార్లమెంట్లో వినిపించుకుంటాం. కాబట్టి వెంటనే అది నియమించాలి.
మూడో విషయం ఏంటంటే ఈ యూనివర్సిటీ చాలా మంది విద్యార్థులపైన కక్షగట్టి ఎంఫిల్ పిహెచ్డి చేయకుండా అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్లపైన కావాలని ఇవాళ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాదిక్ హుసేన్ గారి పైన కక్ష వెంటనే ఎత్తివేయాలి. నాలుగోది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు 6 నెలల ముందు వెళ్ళిపోయే ముందు రిజైన్ చేసే ముందు కావాలని వివక్షత చూపి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము కూడా విద్యార్థులు ఉద్యమం మరొకసారి ఉధృతం చేయాల్సి వస్తుంది. మేము ఈ డిమాండ్ నెరవేరడం కోసం మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులం అందరం యూనివర్సిటీ ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే ఖచ్చితంగా యూనివర్సిటీ బంద్ చేస్తామండి. యూనివర్సిటీలో ఆ అడ్మినిస్ట్రేషన్ ముందు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. యూనివర్సిటీలో ఏ ఒక్క ఉద్యోగి పనిచేయకుండా మొత్తం యూనివర్సిటీ స్తంభింపజేసి పోరాటాన్ని ఉధృతంగా చేసి యూనివర్సిటీలో ఇప్పటిదాకా జరిగిన వివక్షతకు రెట్టింపుగా ఈ మొత్తం యూనివర్సిటీ యాజమాన్యం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము కోరుతాం. ఓకే రైట్, అరుణాథ్ గారు మీరు చెప్పండి, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? అంటే ఇది డిమాండ్ అని కాదు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్ర పరిధిలో మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీకృతమైంది ఉంది కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మా ఎంపీలు కూడా ఈ యూనివర్సిటీ మీద దృష్టి సారించి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అనేక వివక్షతలు ఏవైతున్నాయో, అనేక అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో వాటి మీద అటు ఎంహెచ్ఆర్టీకి కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్కి కానివ్వండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళకు కలిసి మా సమస్యలపైన స్పందించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ మా విద్యార్థుల సహాయం కనుక వాళ్ళకి కావాల్సి ఉంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి మా 1200 మంది విద్యార్థులు ఏకతాటిపై మేము ముందుకు వస్తాం. మేము ఒక కార్యాచరణతోటి మేము అవసరమైతే ఒక వారం రోజుల పాటు యూనివర్సిటీని స్తంభించే విధంగా మేము దానికి కార్యరూపణ మేము తీసుకుంటాం. మా అది పొలిటికల్ లీడర్స్ యొక్క అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును కూడగట్టుకొని సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అటు ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే మా విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ సహకారంతో ముందుకు పోయి మా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వివక్షత పైన మేము తీవ్రంగా పోరాటం చేస్తే ఆ వివక్షత నుండి బయటకు వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. మేడం, ఇప్పుడు ఇలా జాతీయ స్థాయిలో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మేడం. అక్కడ ఎంట్రన్స్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, మళ్ళీ అదేవిధంగా హిందీ రాసుకోవచ్చు. అదే తెలంగాణ ఇవాళ దేశంలో ఎక్కువ మెజారిటీ ప్రజలు హిందీ తర్వాత అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాషల తెలుగు భాష కాబట్టి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంత వాసుల కోసం ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయంలో ఎందుకు ఇంతవరకు తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేయరండి? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇలా గ్రామీణ ప్రాంతంలో అంతా తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు మెజార్టీగా. వాళ్ళ కోసం పెట్టిన యూనివర్సిటీ అన్నప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెలుగు క్వశ్చన్ తయారు చేసుకోండి. ఎందుకు తెలుగులో ఎగ్జామ్ ఎంట్రన్స్ పెట్టకపోవడం అనేది చాలామంది తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ విశ్వవిద్యాలయం రాకపోవడం ప్రధాన కారణం వాళ్ళు ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్కి వాళ్ళు ప్రియారిటీ ఇవ్వకపోవడం అనేది అంతా జరిగింది. అక్కడ ఎక్కువ హైదరాబాద్లో అదేవిధంగా ఇఫ్లో విశ్వవిద్యాలయం చూసుకున్నప్పుడు మొత్తం కంప్లీట్గా నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, హిందీలో రాస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సీట్ వస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాల్సిందే తప్ప వీళ్ళకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి రేపు వచ్చే అధికారులు కూడా మేము చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రాంతీయ భాష అయిన తెలుగు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఒక ఎగ్జామ్ సెంటర్ ఏర్పడేసి తెలుగులో పరీక్షలు నిర్వహించడం, ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా చాలామంది పోటీ పడతారు, ఈ విశ్వవిద్యాలయాలకు వస్తారు. విశ్వవిద్యాలయ ఖ్యాతిని కూడా ఇలా భారతదేశం అంతటా వ్యాప్తి చేసే అవకాశం ఇలా తెలంగాణ వాళ్ళకి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా ఆర్ఆర్బీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ ఇలా తెలుగులో రాష్ట్రానికి అవకాశం ఇచ్చారు. అదే మరి ఇందులో ఎందుకు ఇవ్వరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మా పార్లమెంటు సభ్యుల ద్వారా తీసుకెళ్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల ద్వారా తీసుకెళ్తాం. తెలుగులో పరీక్ష పెట్టే విధంగా మేము యూనివర్సిటీ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మేము భావిస్తాం. ధన్యవాదాలు. ఇది ఆల్రెడీ సెంటర్ స్టేజ్. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TN9.